హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్షితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం క్రిస్మస్ ఇంకా 2-3 రోజుల్లో మనకు క్రిస్మస్ వస్తుంది కదండి. ఈ క్రిస్మస్కి మనం ఇంట్లోనే ప్లమ్ కేక్ని ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. సేమ్ బేకరీలో ఉన్న ప్లమ్ కేక్ లాగానే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా ఆరెంజెస్ తీసుకొని దానిపైన పీల్ని ఇలా ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ గ్రేట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఆరెంజెస్ని 1 కప్పు వరకు జ్యూస్ తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ ఉంటుంది కదండి, 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి సరిపోయేంత నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ క్వాంటిటీ కనుక పెంచినట్టయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవటం కూడా మీరు తీసుకున్న కేక్ బ్యాటర్కి తగినంత పెంచుకొని వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ కలర్లో ఉన్న టూటీ ఫ్రూటీని కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల గోల్డ్ కలర్ అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కిస్మిస్లు కూడా వేసుకోవాలి. తర్వాత బ్లాక్ కలర్లో ఉన్న కిస్మిస్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. తర్వాత నేను క్యాన్బెర్రీస్ని కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇవి కనుక ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే స్కిప్ చేయొచ్చు. రెండు టేబుల్ స్పూన్ల చెర్రీస్ని ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే చెర్రీస్ ఫుల్గా కూడా వేసుకోవచ్చండి, చాప్ చేయటం ఇష్టం లేదంటే. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పుని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. మనం ముందుగా గ్రేట్ చేసుకొని పక్కన ఉంచాం కదా ఆరెంజ్ పీల్ని, అది కూడా వేసుకోవాలి 1 టీ స్పూన్ వరకు. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి మన కేక్కి. తర్వాత దాల్చిన చెక్క పౌడర్ని 1 టీ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా తీసి ఉంచిన ఆరెంజ్ జ్యూస్ని కూడా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. మామూలుగా అయితే బయట పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో వాటిలో చేసేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ 1 మంత్ ముందు నుంచే బాగా కలిపి నానబెట్టి ఉంచుతారండి. ఇవి ఎంత నానితే మన కేక్ అనేది అంత బాగుంటుంది. నేను వీటిని ఒక 5-6 గంటల సేపు నానబెట్టానండి. మీకు కనుక టైం ఉంటే 1 డే నైట్ నానబెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కేక్ అనేది. తర్వాత నేను మైదాని 5 గంటల తర్వాత మన డ్రై ఫ్రూట్స్ అన్నీ నానిపోయినాయండి. అప్పుడు నేను 2 కప్పుల వరకు మైదాని తీసుకున్నాను. 1 కప్పు ముందుగానే జల్లించానండి. తర్వాత 2వ కప్పు తీసుకొని జల్లించడానికి తీసుకున్నానండి. ఇందులో నేను 2 టీ స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. యాలకుల పొడిని కూడా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. డ్రై జింజర్ పౌడర్ అంటే మన సొంటి పొడిని 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 1 చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. ఈ టైంలోనే మనం కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే కేకుకి మంచి కలర్ వస్తుందండి. తర్వాత 1 కప్ నేను షుగర్ పౌడర్ని వేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇందాక నేను జల్లించేటప్పుడు మర్చిపోయానండి, అందుకని ఈ టైంలో యాడ్ చేస్తున్నాను. కేక్ నేను పౌడర్లో షుగర్ పౌడర్ని వేశాను కదండి. మీకు అలా ఇష్టం లేదనుకోండి, షుగర్ని ప్యాన్లో వేసుకొని మెల్ట్ చేసుకొని అది బాగా మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు మెల్ట్ చేసుకొని అది కూడా వేసి కలుపుకోవచ్చండి. కానీ నేను పౌడర్ షుగర్ని మాత్రం వేసి కలుపుకుంటున్నాను కేక్ బ్యాటర్ని. అలా కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను ఇలా చేస్తాను ఎప్పుడు, నాకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచేసేయాలి. మనం కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి 1/2 కప్పు పెరుగుని 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకొని బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారా మన కేక్ బ్యాటర్ అనేది చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే మనం ఫుల్ కప్ పెరుగు తీసుకోలేదండి, హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం జ్యూస్లో నానబెట్టుకున్నాం కదండి, ఆ డ్రై ఫ్రూట్స్లో ఆల్రెడీ వెట్నెస్ ఉంటుందండి. అవి వేసుకొని కలుపుకున్న తర్వాత సరిపోకపోతే సరిపోదులేండి, అప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ ఆరెంజ్ జ్యూస్ని కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో మనం కలుపుకోవాలండి, అటు ఇటు కలపొద్దు, ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. విస్కర్తో అయితే ఇట్లా రౌండ్గా, లేదా స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది ఇంకా గట్టిగా ఉందండి. మనం మిగిలించుకున్న ఆరెంజ్ జ్యూస్ని కూడా వేసుకొని కేక్ బ్యాటర్ని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారా ఒకటే డైరెక్షన్లో నేను పిండిని కలుపుతున్నాను. చూసారా ఈ విధంగా మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీజ్ చేసుకోవాలి, లేదా వెన్నతో కూడా గ్రీజ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా పేపర్ కట్ చేసుకున్నానండి పొడవుగా. దాన్ని కేక్ బ్యాటర్ అనేది మన మౌల్డ్ దాటి రాకుండా అంచులకి ఈ విధంగా రౌండ్గా పెట్టానండి. ఒకవేళ కేక్ అనేది పొంగిందనుకోండి, బయటకు రాకుండా ఈ విధంగా అంచులకి ఎక్స్ట్రా పేపర్ అనేది, బటర్ పేపర్ అనేది పెడితే మనకి కేక్ రెడీ అయిన తర్వాత బయటకు పొంగకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కేక్ బ్యాటర్ని మౌల్డ్లోకి వేసేసుకోవాలి. షుగర్ అనేది, స్వీట్నెస్ అనేది మీకు రుచికి తగినంత స్వీట్నెస్ యాడ్ చేసుకోవచ్చండి. నేను వేసే షుగర్ మా ఇంట్లో వాళ్ళకి సరిపోతుందండి. తర్వాత దీని మీద మనం టూటీ ఫ్రూటీలతోటి ఈ విధంగా టాపింగ్ చేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న బాదం పప్పును కూడా ఈ విధంగా నేను మొత్తం కేక్ మీద వేసానండి. ఇలా వేసినా కూడా కేక్ అనేది బాయిల్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయండి. నేను ముందుగానే ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాన్ని బాగా హీట్ చేసుకున్నానండి. హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీగా ఉంచుకున్న కేక్ మౌల్డ్ని ఇందులో పెట్టేసి మూత పెట్టేసి, ఈ రెగ్యులర్గా పెట్టే మూత నేను పెట్టట్లేదండి, ఈరోజు కేక్ బ్యాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అని నాకు అనిపించింది. అందుకోసం నేను వేరే ప్యాన్ని ఈ విధంగా రివర్స్లో పెట్టాను. నేను ఒక 40 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటానండి. మధ్యలో నేను ఈ టూటీ ఫ్రూటీ అవనేవి మళ్ళీ వేసుకుంటున్నానండి. మనం ఇందాక వేసిన మధ్యలోకి వెళ్ళిపోతాయి. కొంచెం బేక్ అయిన తర్వాత పైకి వస్తుంది కదా కేక్, ఆ టైంలో ఈ విధంగా వేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మొత్తం కేక్ ఉడికేటప్పటికి నాకు 40 మినిట్స్ పట్టిందండి. అదే ఓవెన్లో అనుకోండి 180 డిగ్రీస్ మీద మీరు 25 to 30 మినిట్స్ వరకు రెడీ చేసుకోవచ్చు. నేను ఒక 40 మినిట్స్ తర్వాత ఇందులో టూత్పిక్ని ఇలా గుచ్చి చూస్తున్నానండి. చూసారా మన టూత్పిక్కి ఎక్కడా కూడా వెట్నెస్ అనేది లేదండి. మన కేక్ అనేది బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం కేక్ మౌల్డ్ని తీసి పక్కన ఉంచేసుకోవాలి. దీని మీద ఒక హ్యాండ్ టవల్ని వేసేసి ఎప్పుడైనా ఇది చల్లారిపోయేంత వరకు ఉంచుకోవాలండి. కేక్ అనేది బాగా చల్లారిపోయిందండి. టిష్యూ పేపర్ నేను అంచులంపటి ఉన్నది తీసేసాను, బటర్ పేపర్ని. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా ఎంతో ఎమ్మీగా టేస్టీగా మన ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా ఒకసారి ఈ క్రిస్మస్ టైంలో కానీ, ఎప్పుడైనా బర్త్డేస్ టైంలో కానీ, లేదా పిల్లలకి ఏదైనా స్నాక్ కావాలనిపించినప్పుడు కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా నచ్చుతుంది. నేను చేసిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత సాఫ్ట్గా వచ్చిందో మన ప్లమ్ కేక్ అనేది. ఈరోజు మనము క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వస్తున్నాయి కదండి, మనం చాకో మార్బుల్ కేక్ని, ఎగ్లెస్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ చాకో మార్బుల్ కేక్కి మనం బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అది స్కిప్ చేయకుండా చూడండి. ఈ జీబ్రా లైన్స్ అనేవి ఎలా వచ్చినాయి అనేది మీకు అర్థమవుతుంది. దానికోసం నేను 2 కప్పుల మైదాని తీసుకున్నాను. 1 కప్పు నేను ముందు తీసుకొని జల్లించుకుంటున్నాను. కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం పిండిని కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇప్పుడు 2వ కప్పును కూడా తీసుకొని ఇందులో
2 టీ స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. 1 చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. తర్వాత నేను ఒక 1/2 కప్పు వరకు బ్రౌన్ షుగర్ని తీసుకున్నానండి. మీరు నార్మల్ వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు. వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ని మనం పౌడర్ చేస్తే 1 కప్ అవుతుందండి. ఈ పౌడర్ షుగర్లో నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కదా, ఎగ్ బదులుగా నేను 1 కప్ కర్డ్ని వాడుతున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలండి. పల్లీల నూనె అయితే కొంచెం ఫ్లేవర్ వస్తుంది కదా, అది కాకుండా ఫ్లేవర్ లేని ఆయిల్స్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు వెన్నను కూడా వాడుకోవచ్చు. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్న బౌల్లోకి మిక్సీ పట్టుకున్న పెరుగు ఇంకా ఆయిల్ మిక్స్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేశాను. మీకు అందుబాటులో ఇంట్లో వేరే ఎసెన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని బాగా సాఫ్ట్గా ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు ఒకటే డైరెక్షన్లో మనం కలుపుకోవాలండి. అటు ఇటు రివర్స్ ఎలా పడితే అలా పిండిని కలుపుకోకూడదు. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం మనకి గట్టిగా ఉంది కదండి, కొంచెం పిండిని రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకోవడానికి నేను 3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలుని వాడుతున్నాను. పాలు అనేది మనకి కావలసిన వరకు వేసుకొని కలుపుకోవాలి పిండిని. కేక్ బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండొద్దండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండేంత వరకు చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ పాలు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత నేను ఈ బ్యాటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ చాకో పౌడర్ని తీసుకున్నాను. వేరే కప్లోకి చాకో పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఈ విధంగా కలుపుకొని మనం సగం గిన్నెలో కలుపుకుంటే పిండిలో బాగా కలిసిపోతుంది. అదే మనం డ్రైగా వేస్తే ఉండలుగా వస్తుందండి. అందుకని పాలతో కలుపుకొని ఈ విధంగా సగం బ్యాటర్ ఉంది కదా, ఆ బౌల్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కేక్ మౌల్డ్ తీసుకొని బటర్ పేపర్ తీసుకొని అందులో ఆయిల్ని అప్లై చేయాలి. బటర్ పేపర్ ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, ముందుగా కేక్ మౌల్డ్కి మనం ఆయిల్ రాసేసి మైదాని చల్లి కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఆ లైన్స్ అనేది మార్బుల్ లైన్స్ అంటారు, జీబ్రా క్రాస్ లైన్స్ అంటారు. అవి రావాలంటే మనం బ్యాటర్ వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మీరు జాగ్రత్తగా గమనించండి. ముందు మనం చూసారా 1 స్పూన్ వైట్ కలర్లో ఉన్న బ్యాటర్ని వేసుకున్నాము. తర్వాత మనం చాకో పౌడర్ కలుపుకున్న బ్యాటర్ని వేసుకుంటున్నాము. మధ్యలో వేసుకోవాలండి. అదేవిధంగా మరొకసారి మళ్ళీ మనం వైట్ కలర్లో ఉన్న బ్యాటర్ని వేసుకోవాలి. మధ్యలో మెల్లగా వేసుకోవాలండి. తర్వాత చాకో పౌడర్ కలిపిన బ్యాటర్ని కూడా వేసుకోవాలి. మన దగ్గర పిండి అయిపోయేంత వరకు ఇదే విధంగా వేసుకోవాలి. మీరు చూసారా, లైన్స్ రావాలంటే నేను ఎలా టూత్పిక్తో డిజైన్ చేస్తున్నానో చూసారా. టూత్పిక్ని వాడిన ప్రతిసారి మనం టూత్పిక్ని క్లీన్ చేసుకొని మరొక లైన్ గీసుకోవాలండి. ఈ మెథడ్ అనేది కంపల్సరీగా చేయాలి.
చూసారా ఎంత చక్కగా డిజైన్ వస్తుందో. లైన్ గీసిన ప్రతిసారి కూడా మనం టూత్పిక్ని క్లాత్తో క్లీన్ చేసుకొని మళ్ళీ లైన్ గీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఈ క్రిస్మస్ టైంలో కానీ, న్యూ ఇయర్ టైంలో కానీ, లేదా మీ ఇంట్లో బర్త్డేస్ టైంలో కానీ ఇలా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అందరికీ చాలా నచ్చుతుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మనం ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు వేడి చేసుకోవాలి. తర్వాత మనం బ్యాటర్ వేసిన మౌల్డ్ తెచ్చి ఈ ప్యాన్లో పెట్టుకొని ఒక 35 నుంచి 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి. అదే ఓవెన్లో అనుకోండి 180 డిగ్రీస్ దగ్గర మనం ప్రీహీట్ చేసుకొని 25 to 30 మినిట్స్లో బేక్ చేసుకోవాలి. మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి. 40 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. టూత్పిక్ని ఈ విధంగా మనం కేక్ మౌల్డ్లోకి గుచ్చి చూడాలండి. టూత్పిక్కి అసలు పిండి అనేది మన కేక్ బ్యాటర్ అనేది ఎక్కడ అంటుకోలేదు అంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం గిన్నెని పక్కకు తీసేయాలండి. ఇది బాగా చల్లారనివ్వాలి. ఎప్పుడైనా కేక్ చల్లారేటప్పుడు పైన ఒక హ్యాండ్ టవల్ వేసుకొని చల్లారనివ్వాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. చూసారా, బాగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా చాక్ తోటి మనం అంచులు అంపటి లూజ్ చేసుకోవాలి కేక్ని. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి కేక్ అనేది. మన మార్బుల్ కేక్ చూడండి. ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసేసుకొని బటర్ పేపర్ని తీసేయాలి. రాదు అని భయపడాల్సిన అవసరం లేదండి. అందరికీ కూడా చాలా చక్కగా వస్తుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, మన ఎగ్లెస్ చాకో మార్బుల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఎగ్స్ వేయకుండా కూడా మన కేక్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం కట్ చేసి చూద్దాం. లోపల లైన్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. చూసారా, మార్బుల్ కేక్ అనేది ఎంత లైన్స్ ఉన్నాయో. జీబ్రా లైన్స్ అంటారు, మార్బుల్ కేక్ లైన్స్ అంటారు. మార్బుల్స్ మీద ఇలాగే ఉంటాయి కదండి, లేయర్స్గా. అదేవిధంగా ఈ కేక్ని మార్బుల్ కేక్ అని అంటారు. ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, ఎంత ఫ్లఫీగా ఉందో. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లో మనం ఎగ్లెస్ మార్బుల్ కేక్ని తయారు చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.